క్రీస్తునందు ప్రియ దైవజనమా, మన అద్వితీయ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఆరాధనకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టమో? ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చాలాసార్లు చాలా పాటలు పాడేస్తాం కానీ ఇష్టపడతాం కానీ ఆ పాట తాలూకా ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో కలిగి ఉండం. ఆ పాటలో ఆపాదమస్తకం అంటే తల మొదలుకొని అరికాలి వరకు దాని ఉద్దేశం ఏంటనంటే నా మనస వాచ కర్మేన, మానసిక శారీరక ఆధ్యాత్మిక అన్ని రీతులుగా నీకే సమర్పించేస్తున్నామని. ఎంతమంది నిజంగా అలా బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో? ఎన్ని పాటలు ఉంటాయో, ఎన్ని అద్భుతమైన పాటలు ఉంటాయో. ఆ పాటలు అనుభవాల్లో నుండి వచ్చినాయి. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో చాలా పాటలు ఉంటాయి, చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. అందులో నన్ను ఎక్కువసార్లు ప్రశ్నింపచేసే పాట ఏంటంటే, ఒకసారి చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ, తనువు నాది తీగో గై కొనుమియో ప్రభువాని. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి పాట. ఇన్ని ప్రమాణాలు చేసేస్తాము ఆ పాటలో. వెండి పసిడి ఇవిగో. ఆ పాట పాడినప్పుడు నిజానికి నీ చేతులకున్న ఉంగరాలు ఎక్కడికి వచ్చేయాలా? కానుకలు సంచిలోకి వచ్చేయాలా? నీ మెడ, నీ చెవులు, దేవుని కృపలో ముక్కులు ఎవరికి లేవు కాబట్టి ముక్కులు అంటే ముక్కుకి అమ్మేరలని. లేదంటే అన్నీ ఏం చేయాలి? వాస్తవానికి ఎన్నిసార్లు పాడేసి ఉంటావో, ఎన్నిసార్లు ప్రభు నిన్ను అడుగుంటాడో పాట పాడేస్తున్నావు ఏది అని. ఆ పాట స్వరం వినబల్లా నీకు దేవుని మాట కదా. పాడుతున్నప్పుడు ఎంత విలువైందో కదా. అవును కదా, నేను దేవునికి ఎంత సమర్పణ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ తర్వాత వచ్చిన ఇంకా విచిత్రంగా ఉంటుంది తెలుసా? ఆ వచ్చిన తర్వాత ఏంటి? నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక. ఎంత తప్పో, ఎంత తప్పు పాడేస్తున్నామో. పాట తప్పు కాదు, పాట పాడుతున్న నువ్వు నిజంగా దేవుని ఇష్టం చెయ్యకపోవడం తప్పు కదా. ఆ పాట పాడాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుని ఇష్టం మనం నెరవేర్చే వారిలా ఉంటే, అబ్బో, బైబిల్లో ఉన్న భక్తుల పేరుల్లో మన పేరు కూడా చేర్చేస్తాడు దేవుడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నీ పేరు రాయాలని ఎదురు చూస్తూ ఉంది. సో ప్రియులరా, సమర్పణ, సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్న సమర్పణ కలిగిన జీవితాలు నేడు చాలా అవసరం. ఎందుకు అనంటే, ఈరోజు చదివిన లేఖనంలో ప్రభువు ఆయన రాకడ గురించి ఒక సూచన మనకిచ్చారు. క్రీస్తు రాకడ దినము సమీపించింది. యేసయ్య రాకడ దినాలలో మనం ఉన్నాం. ఆయన రాకడ ఎంతో దూరములో లేదు అని తెలియచేసే అద్భుతమైన లేఖనం చూడండి. 33వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో, ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే. ఎక్కడున్నాడట ప్రభువు? తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు దగ్గర ఎప్పుడు అడుగు పెడతాడో తండ్రి అయిన దేవునికి అంటే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దగ్గరున్నాడు, దూరం లేడు. ఆయన రాబోతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును. వచ్చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనడానికి నీకొక సూచన ప్రభు ఇక్కడ ఇచ్చాడు. అనేక సూచనలు ఉన్నాయి. అందులో ఒక సూచన ఏమిటి అనంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మనం ఇందాక చదివాం కదా వచనం, అది 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో. ఆ సూచన ఏంటి అట? నువ్వు ఉన్న దినాలు నోవాహు దినాలులా ఉంటాయి. సో నోవాహు కాల పరిస్థితులు
ఇప్పుడు మనము నివసిస్తున్న ఈ తరములో ఉన్నాయేమో. ఉంటే ఒకసారి మనం అలర్ట్ అవ్వాలి. మనల్ని మనం జాగ్రత్తగా, ఎంతో దూరంలో లేదు యేసయ్య రాకడా అని పరిశీలన చేసుకోవడానికి ఈరోజు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం రాబోయే దాని గురించిన ప్రారంభం, ఒక అధ్యయనాన్ని మనం చూస్తున్నాం. భూమిపై చివరి తరం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ క్రీస్తు రెండవ రాకకు ముందు జరిగే అనేక సంకేతాలను, సంఘటనలను స్పష్టంగా వివరించాడు. ఈ సంకేతాలన్నీ ప్రపంచ వేదికపైకి వస్తాయని మరియు అవి ప్రసవ వేదనలా పనిచేస్తాయని యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు ఇచ్చిన ప్రతి సూచన ఈ తరంలో నెరవేరుతూ కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు రాకడ సమీపించే సమయం సమీపించింది. క్రీస్తు రాకడ సమయము సమీపించింది అనడానికి శ్రమలు పెరుగుతూ ఉన్నాయి. గనుక ఈ సూచనలన్నిటిలో ఒక సూచన ఏంటనంటే క్రీస్తు ద్వారము దగ్గరనే ఉన్నాడు, ద్వారము దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపజని, ఆ క్రీస్తు రాకడ జరిగేంత వరకు తరము గతించదు. సరే, ఈ మాట చెబుతున్నవాడు ఎంత రూఢిగా చెబుతున్నాడు, ఈ మాట చెబుతున్న ప్రభువారు ఎంత రూఢిగా ఈ మాటను మనకు వివరిస్తున్నారు. 35వ వచనములో ఆకాశమును భూమియు గతించును గాని నా మాట ఏమాత్రము, ఆయన రూఢిపరుస్తూ ఉన్నాడు. ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ నా మాట స్థిరమైనది, నా మాటలు ఏమాత్రము గతింపవు. అంటే నేను ద్వారము దగ్గర ఉన్నాను అనేది వాస్తవం, నేను సమీపంగా ఉన్నాను అనేది వాస్తవం, నేను రాబోతున్నాను, రెండవసారి రావడానికి ఏర్పరచబడిన తరము మీరే అనేది వాస్తవం. గనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండండి అని చెబుతుంది వాస్తవం. ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయమును మనం చూస్తే, లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం, ఈ సూచనలు మనకి కనబడుతున్నప్పుడట, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొని విడుదల సమీపించుచున్నదని. మీ తలలు ఏం చేయాలట అంటే మీ కన్నులెత్తి చూడాలి, మీ కన్నులు పైకెత్తాలి. అంటే సంబంధమైన పరలోకములో జరిగే సంభవాలు, ఆత్మ సంబంధమైన సంభవాలు, క్రీస్తు రాకడ కొరకైన సంభవాలు మీ కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతున్నప్పుడు మీ తలెత్తి ఖచ్చితంగా పరిశీలించాలి, ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు రాకడ కొరకైన జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. ఎందుకు మనం తలలు ఇచ్చుకొని మనం పరిశీలనగా చూసుకోవాలో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒక చక్కటి మాట మనకి నేర్పిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో 20-21 వచనాలు, 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనము దేని కొరకే నిరీక్షిస్తున్నామో, మన మరణ దినమును ఏదైతే జ్ఞాపకం చేసుకుంటామో, మనము గోధుమ గింజవలే విత్తబడి మహిమ రూపములోనికి అక్షయులముగా లేపబడతామని దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో, పునాదులు గల పట్టణము కొరకు పితరులు మొదలుకొని నేటి వరకు సర్వ మానవులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏ మోక్షము కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయము సమీపిస్తుందని గుర్తెరగాలి. మనము అందుకొరకు, దేని కొరకు? పరలోక సంబంధమైన దాని కొరకు, ప్రభువు రాజ్యము కొరకు, క్రీస్తు రాకడలో ఎత్తబడుట కొరకు, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవడం కొరకు ఏర్పరచబడిన వారమనే స్పృహ కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, మన ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్లా, అమెరికన్ సిటిజన్షిప్ నీకు ఉన్నా లేకపోయినా పర్లా, ఎక్కడ ఉండాలో తెలుసా? ప్రభు రాజ్యంలో నీ సిటిజన్షిప్ ఉందో లేదో చూసుకోవాలి. జాగ్రత్తగా గమనిస్తే ఈ సిటిజన్షిప్ అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు భారత పౌరుడిగా ఇతర దేశములో నువ్వు నివసిస్తున్నప్పుడు అక్కడ జాగ్రత్తగా జీవిస్తావు, చాలా జాగ్రత్తగా ఆ దేశ చట్టాలకు కట్టుబడి చాలా జాగ్రత్తగా బ్రతుకుతావు. ఎందుకనంటే అక్కడ ఏమైనా
ఆ దేశ చట్టాన్ని, ఆ దేశ క్రమశిక్షణని మనం మీరితే నీ స్వదేశానికి, నీ సొంత ప్రాంతానికి తిరిగి నీ జన్మభూమిని చేరుకోలేవు కదా. సో నేను నా పౌరస్థితి, నా పౌరత్వం అంతా కూడా ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. గనక నేను అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఆఫ్రికాలో ఉండని, ఏ ఖండములో, ఏ దీవిలో ఎక్కడ నివసిస్తున్నా కానీ నా పౌరస్థితిని నేను స్వతంత్రించుకోవాలనంటే నేను ఇక్కడున్న ఈ దేశంలో ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నా ఇక్కడ జాగ్రత్తగా నా లైఫ్ని కాపాడుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను? నా పౌరస్థితిని స్వతంత్రించుకోవడానికి నా దేశానికి వెళ్తాను. ఇదే ఉదాహరణ. సో ప్రభువు రాజ్యం కొరకు కూడా నువ్వు ఆలోచించినప్పుడు మనము భూ సంబంధమైన వారము కాదు, మనము పర సంబంధమైన వారము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏర్పరచబడిన వారం. మన ఉద్దేశం వేరు, మనం ఏర్పరచబడిన విధానం వేరు, మనం రక్షించబడిన ప్రణాళిక వేరు. దేవుడు మన కొరకు ఉద్దేశించిన రాజ్యం వేరు. ఆ రాజ్యము నువ్వు ఇప్పుడు కాళ్ళకు పెట్టుకోవడానికి కూడా చాలా ఆలోచించి, కాళ్ళకు తగిలితే అయ్యో బంగారం కాళ్ళకు తగిలింది అనుకుంటున్నావే, నీ చెవికి, ముక్కుకి, లేదంటే చేతులకి, కాళ్ళకి, నడుముకి ఈ బంగారం పెట్టేసుకుంటున్నావు. ఓకే, మంచిదే. కానీ నీవు పౌరసత్వం కలిగి ఉండాల్సిన పరలోక రాజ్యములో ఆ బంగారము నీకు పాదాక్రాంతం అని అర్థం చేసుకోవాలి. నీ దేవుని రాజ్యములు, మన దేవుని రాజ్యములు, మన పరలోకములో నీవు ఇక్కడ భూమి మీద ఏదైతే విలువైందిగా ఎంచుకుంటున్నావో అది నీ కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. అంటే పౌరస్థితి పరలోకముందని ఎరిగిన వారికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో, దేన్ని దాచుకోవాలో, దేన్ని దాచుకోకూడదో, ఎక్కడ దాచుకోవాలో, ఎలా దాచుకోవాలో అన్నీ వారికి తెలుస్తాయి. సో అందుకే ప్రభువు చెప్తున్నాడు ఇవాళ మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఆ పౌరస్థితి కలిగిన పట్టణం చాలా దివ్యమైనది, అద్వితీయమైనది, ఎవరు సమీపించలేనిది, ఎవరు వర్ణించలేనిది, వర్ణనాతీతమైనది. ఆ పట్టణంలో నిన్ను నివాసింపచేయడానికి, నిన్ను నివసింపచేసి దానిని, ఆ రాజ్యమును నీవు స్వతంత్రింప చేసుకోవడానికి దేవుడు అధికారం ఇచ్చి ప్రేమతో ఆయన రక్తము ద్వారా నీకు పరలోక సిటిజన్షిప్ని రాసిస్తా ఉన్నాడు. రాసిచ్చిన ఆ దేవుడు ఆ సిటిజన్షిప్ను నువ్వు కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని ఈ తరము ఆఖరి వ్యక్తి వరకు కూడా దానిని దేవుడు రాసిచ్చేశాడు, అందరికీ ఇచ్చాడు. అది పొందుకోవాలి అనంటే ఖచ్చితంగా క్రీస్తునద్దకు రావాలి, క్రీస్తు ప్రభువుల వారి వాక్యానుసారముగా జీవించాలి, దేవుని తీర్పు నుండి తప్పించబడాలి. అందుకే ఈరోజు వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోక పౌరత్వమును గుర్తెరగని ఒక తరం ఉంది. ఆ తరము పరలోక సంబంధమైన ఆసక్తిని విడిచిపెట్టి బ్రతికింది. ఆ దానిని బట్టి వారు భయంకరమైన నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. నేటి తరములో కూడా ఆ ఛాయలు కనబడుతున్నాయి. గనుక నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకొనుచు ఆసక్తిగా భక్తిని కొనసాగించాలని ఉద్దేశంతో ప్రభు ఈరోజు వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరలోక సంబంధమైన పౌరత్వాన్ని ఆలోచించని తరముగా నోవాహు తరము కనబడుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది, ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఇది కొట్టివేయబడని మాట. ఆకాశము భూమి గతించును గాని ప్రభువు మాటలు ఏవి కూడా గతించవని రూఢిగా నమ్ముతూ ఈ వాక్యమును మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ చాలాసార్లు నోవాహు కొరకు వినుండొచ్చు, నోవాహు రోజుల కొరకు వినుండొచ్చు. కానీ ఆ రోజులను ఈ రోజులతో మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు కంపారిజన్ చేస్తున్నాం. ఈ సారూప్యతను చూసి మనము కొంచెం అలర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా మనము జాగ్రత్తగా లేకపోతే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు, వెళ్ళిపోతాడు. తలుపు దగ్గర అయ్యా నేను పాస్టర్ గారిని అని అన్న తలుపు తీయడైనా, నేను సంఘ పెద్దని తలుపు తీయడు, నేనే శ్రేష్టమైన తలుపు తీయడు, సువార్త చెప్పాను, దర్శనాలు చూశాను, ప్రవచనాలు చెప్పాను, అయ్యో నేను నీ ద్వారా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నాను, నా స్థానము ఇదిగో నీ కొరకు నేను చేసిన గొప్ప కార్యాలు ఎన్ని ఆత్మలు రక్షిస్తే రక్షించు, కానీ నీ మట్టుకు నీకేం లేదు, సిద్ధపాటు లేదు. కనుక మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి
పరిస్థితులు ఎలా ఉన్నాయో మనము ఎలాగో నడుచుకుంటున్నామో, ఏ తరానికి చెందిన వారు ఉన్నామో బేరీజు చేసుకోవడానికి దేవుని వాక్యంలోకి వెళ్దాం. క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నదని యేసు ప్రభు వారు చెప్పిన సంకేతాలు చాలా ఉన్నాయి. అందులో వాక్యానుసారమైన ఒక సంకేతం ఏంటి అని అంటే, మొట్టమొదటి సంకేతము నోవహు దినములు. నోవహు దినాలు మనకు ఎలా సూచనగా ఉన్నాయి? నోవహు దినాలకు మనకి పోలికలుగా ఉన్న ఆధారాలు ఏమిటి? నోవహు తరములాగా ఉంటే ఈ తరము ఎలాగున నశించిపోతుంది, ఎలా ఉంటుంది? అసలు నోవహు తరములా ఉండే అవకాశం ఈ తరములో ఉందా? మనము నోవహు తరానికి చెందిన వారిగా ఉన్నామా? అసలు మనకి నోవహు తరానికి ఏ సంబంధం లేకుండా ఉందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోబోతున్నాం. ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయమును మనము పరిశీలించినప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తరువాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు, చాలమ్మా, మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఇంక్రీజింగ్, విస్తరించని ఆరంభించడం, ఎక్స్ప్లోజన్, ఇంక్రీజింగ్, పెరుగుదల. ఏం పెరుగుతుంది అనంటే జనాభా విస్తరణ. నరులు విస్తరించనారంభించినప్పుడు నరుల విస్తరణ పెరిగిపోయిందట. భూమి మీద విస్తరిస్తున్నాడు దేవుడు. నరులు విస్తరించడం తప్పని చెబుతున్నాడా? జనాభా ఎదుగుదల పొరపాట? అది వాక్యానుసారము కాదా? జనాభా ఎదుగుదల కూడదా అని అంటే, వాక్యములో ప్రభువు వివాహమైన ప్రతి దంపతులకి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం, అబ్బాయిలు మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీ వంశములు భూమి మీద తరాల వెంబడి తరాలుగా ఉన్నతంగా విస్తరించాలి. భూభాగం ఎక్కడెక్కడైతే ఉందో, జీవకోటి నివసించడానికి ఆధారం ఎక్కడెక్కడైతే ఉందో, ఆ ప్రతి ఖండములోనికి వెళ్ళండి, అక్కడ నివసించండి, అక్కడ ఆశీర్వదించబడింది, అక్కడ మీరు విస్తరించండి అని చెబుతున్న దేవుడు. మరి నోవహు తరము ఈ తరానికి పోలిక చెబుతున్నది. ఇది ప్రమాదకరమైంది అని సూచికగా ఎందుకు చెబుతున్నాడనంటే, అక్కడ విస్తరించిన జనాభా ఒకటైతే, ఆ జనాభా విస్తరించినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు పెరిగినాయి. ఎప్పుడైతే జనాభా విస్తరించిందో, జనాభా విస్తరణతో పాటు ఇంకొకటి కూడా పెరిగిపోయింది. ఏంటో తెలుసా? ఇంక్రీజింగ్ సిన్, వరల్డ్ వైడ్ జడ్జ్మెంట్. అంటే పాపము పెరిగిపోయింది. పాపమునకు గాను తీర్పు కూడా దేవుడు సిద్ధపరచాల్సి వచ్చింది. చూడండి ఒక్కసారి 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. 5, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. ఏం జరిగిందంట? జనాభా ఎదుగుదలను చూసి దేవుడు ఆనందిస్తున్న నేపథ్యంలో ఈ జనాభా దేవుని వాక్య క్రమాన్ని మీరిపోయి తమ ఇష్టానుసారమైన మార్గము గుండా వెళ్ళిపోతూ పాపమునకు పాపము కూర్చుకుంటూ దైవ చింతన లేని వారిగా బ్రతికేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఒకసారి మన జనరేషన్కి వద్దాం. అప్పుడు జనాభా విస్తరించింది, అప్పుడు పాపం విస్తరించింది. ఇప్పుడు సరిపోతుందా సరిపోదా? మొదటి పోలిక. ఉదాహరణకి 1900 సంవత్సరం నాటికట ప్రపంచ జనాభా 1 బిలియన్ ఉంది. 75వ సంవత్సరానికి 3 బిలియన్లు అయింది. 2010వ సంవత్సరానికి 7 బిలియన్లు. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 8 బిలియన్లు మించి 9 బిలియన్ల దగ్గరలో ఉంది. అంటే 800 కోట్లు దాటేసింది ఆల్రెడీ. మన ఇండియన్ నంబరింగ్లో 900 కోట్ల దగ్గరికి ఉంది. జనాభా పెరిగిపోయింది, మంచిదే, ఓకే. జనాభాతో పాటు సమాజంలో ఏం పెరుగుతుంది? అది నువ్వు గమనించలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. జనాభా పెరగాలి. అయితే పెరుగుతున్న జనాభా వారు విస్తరించిన కొలది వారి అభివృద్ధికి, వారి విస్తరణకు, వారి క్షేమానికి కారణమైన సృష్టికర్తకు ఎల్లప్పుడూ వారు విధేయులై బ్రతకాలి తప్ప ఆ దేవుని మీదే తిరుగుబాటు చేసే స్వభావము కలిగి ఉండడానికి వీలు లేదు. నీ అభివృద్ధిని, నీ ఎదుగుదలను చూసి సంతోషిస్తున్న దేవుడు ఆ అభివృద్ధి తర్వాత నీలో ఏర్పడుతున్న అవిధేయతను చూసి
ప్రభువు తన మనస్సు నొచ్చుకుంటున్నాడు. ఈ జనరేషన్లో నువ్వు ఎలా ఉన్నావు? మిగిలిన కుటుంబాలు ఎలా ఉన్నా ఉండని, క్రీస్తుని ఎరుగని సమాజం ఎలా ఉన్నా ఉండని మొట్టమొదట, కానీ అత్యంత ప్రాముఖ్యంగా రక్షించబడిన నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీ కుటుంబం, నీ పిల్లలు, నీ అభివృద్ధి, నీ ఆర్థిక స్థితి, నీ జ్ఞానము, నీ పేరు ప్రఖ్యాతులు ఇవి పెరుగుతున్న కొలది వారిలో దానితో పాటు భక్తి, విధేయత, విశ్వాసము, వినమ్రత, దైవ భయము ఇవి పెరుగుతున్నాయా, లేదా దేవుణ్ణి క్రమముగా నిర్లక్ష్య పెట్టే దిశగా వెళ్ళిపోతున్నారా? ఎందుకనంటే పెరుగుతున్నప్పుడు విధేయత కొందరికి ఉంటుంది, ఎక్కువ శాతం పెరుగుదల వినాశనకరమైన ఆలోచనల గుండా, విధేయత గుండా నడిపించేస్తుంది. అందుకే మొట్టమొదటిగా ప్రభువు చెబుతూ ఉన్నాడు, భూమి మీద 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిలో ఎలా ఉందట? చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉండింది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. చూడండి, ప్రభువు చెబుతున్నాడు, భూలోకము పెరిగింది, జనసంఖ్యతో పెరిగింది, ప్రభువు ఆశించిన రీతిగా చక్కటి విస్తరణ, జనాభా విస్తరణ పెరిగింది. దానితో పాటు అక్రమం కూడా పెరిగిపోయింది, పాపము కూడా పెరిగిపోయింది. పాపము ఎప్పుడైతే పెరిగిందో తర్వాత వెంటనే దేవుడు జోక్యం చేసుకుంటాడు, తీర్పును కలిగిస్తాడు. సో తీర్పు దినము సమీపిస్తుంది. ఈ సూచన, మొదటి సూచన, జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు అన్ని విషయాల్లో పెరిగిపోయాం. ఆ రోజు జనాభాతో పాటు ప్రజలు ఎలా టెక్నాలజీలు అన్నింటిలో పెరిగిపోయారో ఇప్పుడు కూడా టెక్నాలజీలు అన్నింటిలో పెరిగిపోయారు. ఒకప్పుడు ఏ విదేశంలోనైనా వెళ్తే అక్కడి నుంచి ఉత్తరం వచ్చేంత వరకు ఆ మనిషి క్షేమంగా చేరాడు, ఉన్నాడు అనే వివరాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా అమెరికా ప్రయాణంలో ఉన్నా కూడా చక్కగా ఈ కంట్రీ దాటామని అప్డేట్ వచ్చేస్తూ ఉంది. వీడియో కాల్ చేసేసుకుంటున్నామే. వాళ్ళ మీద ఇంతకుముందు చూడలేక బెంగ ఉండేది, ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం బాధ ఉంటుంది తప్ప గతంలో అంత బాధ లేదు. ఎంత టెక్నాలజీ పెరిగింది. అక్కడ ఉన్న వ్యక్తి నీ కళ్ళ ముందే ఉన్నట్టుగా కూడా అవసరమైతే నువ్వు డబ్బులు పెట్టాలి, కానీ అక్కడ ఆ దేశంలో ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి నీ కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతున్న ఇమేజ్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇంత అభివృద్ధి తర్వాత నువ్వు గమనించాలి, అభివృద్ధి నీ ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుందేమో, పాపము నీ హృదయాన్ని ఎలుబడి చేస్తుందేమో. ఆ అవకాశం ఉంటే తీర్పు ఉంటుంది, జాగ్రత్త. గనుక అభివృద్ధి చూసి ఆనందిస్తున్న దేవుడు అభివృద్ధితో పాటు నీ విధేయత కోరుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గొప్ప ఆశీర్వాదానికి, అభివృద్ధికి సూచన. యోసేపు ఎంత అభివృద్ధి చెందాడో, ఎక్కడా కూడా యోసేపులో ఇసుమంతైన గర్వం కానీ, కొంచెమైనా పాపానికి అవకాశం ఇచ్చిన ఆనవాళ్ళు కానీ, తన అధికారంలోకి వచ్చాడు కాబట్టి తన అన్నలను శిక్షించొచ్చనే కక్షాపూరిత చర్య కానీ ఎక్కడా యోసేపు జీవితంలో లేదు. క్షమాహృదయుడండి. నేను అందుకే యోసేపు అంటే చాలా ఇష్టం. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్లో నంబర్ 1 నాకు మొట్టమొదట ఇష్టమైన వ్యక్తి యోసేపు. ఏమి భక్తిపరుడండి, ఏమి దైవ భయం కలిగిన వాడండి. లేఖనం లేదు, పాస్టర్ గారు లేదు, సహవాసం లేదు, ప్రార్థన లేదు, అడిగేవారు లేరు, పరిశీలించేవారు లేరు, అన్ని అధికారాలు, తాళాలు అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఒకవేళ పోతిఫరు భార్యతో చెడుగా ప్రవర్తించడం ఆ ఇంటి పని వారు చూసినా యోసేపు మీద వ్యతిరేకంగా చెప్పగలిగే దమ్ము, ధైర్యము ఆ ఇంటి పని వారు ఎవరికి లేదు. చెబితే ఆ భార్య చెప్పాలి, లేదంటే యోసేపు. ఎంత కంఫర్ట్ పాపానికి ఉన్నా కూడా తన ఎదుగుదల ఎక్కడా కూడా తన జీవితంలో పాపానికి అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈరోజు నోవాహు దినముల్లాగా నేటి తరములను ఎదుగుతున్నాం. జనరేషన్ పెరిగిపోతుంది, పిల్లలు చక్కగా పుడుతున్నారు, అభివృద్ధి అవుతుంది. సంతానం లేదు ప్రభువా అని ప్రార్థన ఇస్తా ఉన్నాడు, నిజమే. మరి ఆ సంతానం ఎదుగుదల, ఈ జనరేషన్స్, ఈ తరం పెరుగుతున్నప్పుడు దానితో పాటు ఇంకా ఏం పెరుగుతుందో బేరీజు చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. పాపము పెరిగిపోతుంది, అనేక మంది పాపపు వైఖరి వెంబడి వెళ్ళిపోతున్నారు.
ఒకప్పుడు విద్య లేక అని అనుకుంటే ఇప్పుడు చదువుకున్నవారు కూడా చదువుకున్న మూర్ఖులలాగా సత్యమునకు చెవియొగ్గని కఠినమైన మనస్తత్వంతో బ్రతకట్లేదా? సృష్టికర్త మీద ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారో కదా. మరి వాళ్ళందరూ చదువు లేని వారంటే చదువుకున్నవారే, విజ్ఞానం కలిగిన వారే. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ ఎదుగుదల నీ దేవునికి నిన్ను దగ్గర చేయాలి. పౌరసత్వము నాది, పరలోకమందున్నది అనే స్పృహతో బతకాలి. రెండవది చూడండి, 38వ వచనం మత్తయి సువార్త. చదవాలి. జలప్రలయము జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. చాలమ్మా చాలు. రెండోది ఏంటో తెలుసా? ప్రీ ఆక్యుపేషన్, ముందస్తు చర్య. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎంత ఎదుగుదల, ఎంత అభివృద్ధి ఒక ప్రక్క, మరొక ప్రక్క దానికి తోడుగా పాపములో లోతుగా వెళ్ళిపోతున్నారు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవాహు, భూమి మీదకి తీర్పును నేను పంపించబోతున్నాను, జలప్రలయము ద్వారా శిక్ష రాబోతుందయా, ఈ సర్వ సమూహమును, పురుగులను, సమస్త జీవరాశులను తుడిపి పెట్టబోతున్నాను. 40 పగళ్ళు 40 రాత్రులు కొండపోత వర్షంతో ఆకాశపు తూములు విప్పి నేను ఈ భూమి అంతటిని నాశనం చేయబోతున్నాను. ఇలాగా 100 సంవత్సరాల పైనే దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్క వాడని సిద్ధపరుస్తున్నాడు. ఇంత జరుగుతూ ఉన్నా ఆ కళ్ళ ముందే, ఆ వాడ సిద్ధపరచబడుతున్నప్పుడే, ఆ సువార్త వింటున్నప్పుడే ప్రజలలో ఏమాత్రము కూడా చలనం లేదు. జలప్రలయానికి ముందు వాడ కట్టబడుతున్నప్పుడు ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు పెండ్లాడుచుండేది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పెండ్లి చేసుకోవడం తప్పు కాదు, పెండ్లికి ఇయ్యబడడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, తాగడం తప్పు కాదు. ఇవి తప్పు కాదు. కానీ ఎందుకు ఇవి తప్పు అయినాయి అంటే, నీ కళ్ళ ఎదుట ఒక ఓడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంతవరకు ఎప్పుడు కూడా నీటి మీద ప్రయాణం చేసిన అనుభవం వారికి లేదు. ఒక విచిత్రమైన ఆకారం, చెక్కలతో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా నోవాహు అతని కుటుంబం సిద్ధపరుస్తూ ఉన్నారు. ఒక ప్రక్క నోవాహు అతని కుటుంబం ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నోవాహు ప్రవక్తగా అనేక మందికి బోధిస్తుంది. ఇదిగో భయంకరమైన తీర్పున్నది. మా పితరుడైన హానోకు తాత చెప్పాడు మా నాన్నకి చెప్పాడు, అగో అలా మనవడికి చెప్పాడు, ముని మనవనైన నాకు చెప్పాడు. ఇదిగో ఈ ప్రళయము గురించి హానోకు ప్రవచించాడు, మా తండ్రి ప్రవచించాడు, మా నాన్న ప్రవచించాడు, మా తాత ప్రవచించాడు. ఈరోజు దేవుడు నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులందరూ తుడుపు పెట్టబోతున్నారని. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చినని ఈ రోజుల్లో సువార్త ఎలా ప్రకటించబడుతుందో, ఆ రోజుల్లో కూడా జల ప్రళయము కొరకు గగ్గోలు పెట్టి అరిచినట్లుగా భయంకరముగా సువార్త ప్రకటించబడుతుంటే ఒక్కరూ కూడా ఇదేమిటి అని ఆలోచించిన వారు కాదు. అది పెళ్లి చేసుకున్నా, కుటుంబ వ్యవస్థగా ఉంటున్నా, గర్భఫలం ఉన్నా, విందులు వినోదాలు చేసుకున్నా, నీ జీవితంలో ఒక స్పృహ ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ఉదాహరణకి, ఒకవేళ నిన్ను నీ స్నేహితుడు పార్టీకి పిలిచాడు. నీకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రాత్రి నీ మీద హత్యాయత్నం వాడు చేయబోతున్నాడు. నీకు ఇచ్చిన డ్రింక్లో విషం కలిపి, నువ్వు తినే ఆహారంలో విషం కలిపి సిద్ధంగా ఉంచాడు అని. నువ్వేం చేయాలి యాక్చువల్గా? అయితే వెళ్ళకూడదు, లేదా నీ ప్రేమ వాడికి తెలియచేయడం కోసం వెళ్ళాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయం క్లియర్గా నీకు తెలిసిన తర్వాత అది కనీసం స్పృహ లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే, నీ జాగ్రత్త నువ్వు తీసుకోకపోతే నా ప్రాణం దేవుడే రక్షిస్తాడంటే అది ఎలా కుదురుతుంది? దేవుడే నీకు అపాయము నీ స్నేహితుని ద్వారానే ఉన్నదని తెలిసినప్పుడు ఆ వార్త చెప్పాడు అని అంటే అర్థం ఏంటి? నీ జాగ్రత్త నువ్వు ముందు తీసుకోనాయనా, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, ముందు నా మాట విను అని చెప్పడం కదా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు అంటే అర్థం ఏంటి?
నువ్వు పాపము చేసేస్తే నీ జీవితానికి వచ్చే మేలు కోల్పోతావు. అసలు పాపము జోలికి వెళ్ళకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని కదా. సో విషం ఉందని తెలియజేసిన తర్వాత కూడా నువ్వు అక్కడికి వెళ్తున్నావు అనంటే చలనము లేనట్టు. ఇక్కడ వచనం అదే మనకు నేర్పిస్తుంది. విందు తప్పు కాదు, వినోదం తప్పు కాదు, పెళ్లి తప్పు కాదు, అవన్నీ అనుమతించిన వాడు దేవుడే. ఆ అద్భుతమైనటువంటి కృపా కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన వాడు దేవుడే. కానీ అక్కడ ఎందుకు నేరమైందనంటే సత్య సువార్త, తీర్పు కొరకైన భయంకరమైన వార్త, జలప్రలయం కొరకైన వార్త వింటున్నప్పుడట వారిలో ఏమాత్రము కూడా భయము లేకుండా, ఆలోచించకుండా, విచారము లేకుండా ప్రాధాన్యత ఇవ్వవలసిన సువార్తకి, ప్రాధాన్యత ఇవ్వవలసిన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రాధాన్యత కాని వాటి వైపు వెళ్ళిపోయారు. విచారించవలసిన వాటిని నిర్లక్ష్య పెట్టారు, విచారించకూడని వాటి వైపు పరుగులు పెట్టారు. అందుకే విందుల్లో వినోదాల్లో మునిగిపోతూ వాయిద్యనాదాల్లో ఆహ్లాదభరితంగా భోజనాలు, వివాహాలు, విందులు ఇవన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు కొండపోత వర్షము తూములు విప్పారు. చాలామంది పెళ్లి కూతుళ్ళు ఉన్నారు, పెళ్లి కొడుకులు ఉన్నారు. అందులో అందరూ కూడా ఆ పెండ్లి విందులో ఉన్నవారు ఉన్నట్టుగానే జలప్రలయములు మునిగిపోయారు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 6:31 దేవుని రాజ్యము భోజనము పానము కాదు గనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అనే ఆలోచన విడిచిపెట్టవలసిన దినమిది. ఈ కాలం, ఈ తరము, నోవాహు తరం అది విడిచిపెట్టలేక తినడానికి, త్రాగడానికి, విందులకి, వినోదాలకి పరుగులు పెట్టారు. క్షేమంగా దేవుని రాజ్యానికి సాదృశ్యంగా, క్రీస్తు రక్షణ ప్రణాళికకు సాదృశ్యంగా ఉన్న రక్షణ ఓడలో ప్రవేశించకుండా నశించిపోయారు ఆనాటి తరం. ఈ తరము, ఈ తరపు క్రైస్తవ విశ్వాసిగా ఎలా ఉన్నాం? విచారకరమైన ఒక విషయం చెప్పనా? ఒకప్పుడు సండే స్కూల్లో ఉన్న నీ బిడ్డలు ఇప్పుడు యవన కాలములో దేవుని చేతుల్లో, నీ చేతుల్లో, దేవుని క్రమములో, నీ క్రమములో లేరే. ఎందుకనంటే వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే వస్తారు. ఎవరు వస్తారు? నువ్వు నేర్పించకుండా, నువ్వు తీసుకురాకుండా, నీవు భక్తి విషయంలో పర్యవేక్షణ చేయకుండా, నువ్వు భక్తి చేయకుండా, నీ కళ్ళ ముందు నీ పిల్లలు ప్రార్థన చేయకపోతే చేయమని బలవంతంగా మోకరింప చేయకుండా, దైవ భయం వారికి నేర్పించుకోకుండా, వాళ్ళు పార్టీకి వెళ్తారంటే అనుమతించావు, వారు ఫ్రెండ్షిప్కి వెళ్తారంటే అనుమతించావు, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చినప్పుడు బాగుందని అన్నావు. ఇప్పుడు నీ చేతుల్లో దాటిపోయారని అంటే ఎవరిది నష్టం? ఎవరు చేశారు పొరపాటు? క్రైస్తవ విశ్వాసి లోకముతో సాంగత్యం చేయకూడదని తెలీదా? ఈ లోక స్నేహం దేవునితో వైరం అని తెలీదా? ఎన్ని ప్రసంగాలు నీ బాల్య దినముల నుండి, నీ వివాహమైన తర్వాత నీ కుటుంబ వ్యవస్థలో విన్నావు. మరి నీ పిల్లల విషయంలో నువ్వెందుకు శ్రద్ధ తీసుకోలేదు? ఒకప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను అలా వదిలేశారా? ఒకప్పుడు నీ తల్లిదండ్రులు కొట్టలేదా ప్రార్థనలో, తిట్టలేదా ప్రార్థనలో, బలవంతంగా మోకరింప చేయలేదా, పనిష్మెంట్ ఇవ్వలేదా, ఆకలితో ఉంచి వాక్యం చదివించలేదా? ఇప్పుడేమైంది? కారణం ఏంటనంటే ఇప్పుడు నువ్వు అయ్యో అని వాళ్ళ మీద జాలిపో. దేనికో ఆకలి కొండలేరు. ఎందుకు ఉండలేరు? ఉపవాసం ఉండమని వాక్యం చెబుతుంది. నువ్వు ఉపవాసం ఉంచడం నేర్పించకపోతే భక్తి ఏమి నేర్పిస్తున్నావు? అప్పుడు వారికి విందు ప్రధానమవుతుంది, కానీ ఉపవాసము, దేవునితో సహవాసం చేయడం అనే ప్రాధాన్యమైన సంగతి ఎలా అర్థమవుతుంది? పశ్చాత్తాపపడడం అనే అనుభవానికి వారు ఎలా వెళ్తారు? బూడిదలో కూర్చున్న అనుభవం ఏంటో వారికి ఎలా తెలుస్తుంది? క్రీస్తు రాకడ వరకు వాళ్ళు అలాగే ఉంటారు. సింపుల్గా వాళ్ళకి ఒకటే అర్థమవుద్ది. సులువు మీద దొంగలాగా మేము మారిపోతాంలేమ్మా అని అంటుంటే, అయ్య బాబోయ్ నా కొడుకు ఎంత జ్ఞానం ఉందో. కాదు, బుద్ధిహీనతది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే వాక్యము ద్వారానే అపవాది వారి హృదయాన్ని కలవరపరుస్తున్నాడనేది నీకు అర్థం కావటం లేదు. నోవహు జలప్రలయపు ముందు దినము వరకు, ఆ క్షణము వరకు తినడం, త్రాగడం, పెళ్లిళ్ళకి ఇవ్వబడడం, పెళ్లి చేసుకోవడం. మరి నోవాహు కుమారులకి పెళ్ళిళ్ళు అవ్వలేదా? ఏమండి? 3 కొడుకులు, 3 కోడళ్ళు. వాళ్ళ పిల్లల గురించి రాయబడలేదంటే ఖచ్చితంగా జలప్రలయము సమయములో 3కి పెళ్ళిళ్ళు అయినాయి, కానీ ఇంకా సంతాన భాగ్యం వారికి కలగలేదని క్లియర్గా మనం నమ్ముతున్నాం. అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వీళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్నారు, కానీ ప్రాధాన్యమైన రక్షణ వాడ నిర్మించటములో, సువార్త పరిచర్యలో, దేవుని రాజ్యము కొరకైన ఆసక్తిలో వారు పరుగులు పెట్టారు. కళ్ళ ముందు జీవితాలు సాక్షాత్కారంగా ఉన్న
ఆనాటి తరం అలా ఉన్నారు. ఈనాటి తరములో కూడా పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటే పనిష్మెంట్ ఇవ్వకుండా, భక్తిని నేర్పించకుండా వదిలేస్తున్న ఒక్కసారి ఆలోచన చేసుకో. నోవాహు దినములు, నేటి దినాలకి ఈ రెండవది సరిపోతుందా? సరిపోవటం లేదా? ఆలోచించు, ఆలోచించు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, అమ్మా పార్టీ ఉందేమా, పార్టీ కాదు, ఉపవాస ప్రార్థన. మోకరింపచే పరిధి దాటని ఒక నిబిడలను, ఆధ్యాత్మిక క్రమము, కుటుంబ క్రమము, సామాజిక క్రమమును దాటనివ్వకు. వాక్యము చాలా క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంది. ఆ క్రమశిక్షణను మీరి ప్రవర్తించనివ్వకు. మూడవది ఏంటి? ద మాకింగ్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని అపహాస్యం చేస్తున్నారట ఆనాటి తరం. నోవాహు వచ్చి, అయ్యలారా జలప్రళయం వస్తుంది, వేడుకుంటున్నాను, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, తప్పులేదు, మీరు చక్కగా కుటుంబ వ్యవస్థలో కొనసాగండి, అన్నీ ఉండని, కానీ నా మాట వినండి, జలప్రళయం వస్తుంది కనుక ఆ దేవుని తట్టు తిరగండి, మీ దుష్టత్వం మానుకోండి, మీ చెడుతనం మానుకోండి, దేవుని కోపము నుండి మీరు రక్షించబడతారు, తప్పించబడతారు, ఆ తీర్పు నుండి బయటపడతారు, దేవుని తట్టు తిరగండి అని బతిమాలుకునేవాడట, ఏడ్చేవాడట. అదిగో అంజూరం పాటలో అనుకుంటా ఒక మంచి చరణం ఉంటుంది. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటను వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఏం చేశారట? ప్రకటిస్తూ ఉన్నాడు, ఏడ్చి మాట్లాడాడు, గద్దించి మాట్లాడాడు, బుద్ధి చెప్పాడు. ఎన్ని చేసినా అపహాస్యం చేశారు. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీ తల్లులు, పురుషులు, సహోదరులు, చిన్న బిడ్డలు సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే నేటి తరం క్రైస్తవ విశ్వాసం చూసి నవ్వుతుంది, అపహాస్యం చేస్తూ ఉంది. నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా వారు సత్యాన్ని అపహాస్యం చేస్తున్నారనంటే నీ పిల్లలను సత్యములో స్థిరపరుచుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ 3 కుమారులను మిగిలిన తరములాగా నోవాహు ఎందుకు వదలలేదు అంటే వారు అపహాస్యం చేయబడుతున్నారు, సత్యం ప్రకటిస్తున్నందుకు. కోడలు అపహాస్యం చేయబడుతున్నారు. అయినా సత్యము కొరకు వారిని స్థిరంగా, ధైర్యంగా ముందుకు నడిపించారు. నీ కుటుంబం సువార్త విషయంలో ఎలా ఉంటుంది? చాలా సంవత్సరాలుగా ఇక్కడ కూర్చున్న పెద్దవారు 90 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు, 70, 80, 60. మీ చిన్నప్పటి నుంచి క్రీస్తు రాకడ గురించి వినబడుతుంది కదా, ఇప్పుడు వినబడుతుంది కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఒక చక్కటి మాట ఉంది. చూడండి ఒకసారి, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. తీయాలందరూ తీయాలి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కానీ 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. అంత్యదినములలో 3వ అధ్యాయము 3-4 వచనం. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇందాక మాట అన్నాను కదా, 90, 70, 60 అని. ఎప్పటి నుంచో క్రీస్తు వస్తాడని ఎప్పుడు వస్తారు అది నీకు అనవసరం. నువ్వు గమనించవలసింది ఏంటనంటే ఎప్పుడూ కూడా క్రీస్తు సమీపంగా ఉన్నాడనే స్పృహతోనే జీవించాలి. ఆ వాక్యం అదే నేర్పిస్తుంది. ఎప్పుడు వస్తాడు నాకు చెప్తే నేను చెప్పనా? మీకు తెలిస్తే మీరు చెప్పరా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? కుమారునికైనా తెలీదు, ఒక్కరికే తెలుసట, తండ్రికి తప్ప. దేవదూతలకు కానీ కుమారుడికి కానీ ఆ సమయం తెలియదు. ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను, జరిగింది. ఒక దైవజనుడు
బైక్ మీద వెళ్తున్నారు. కంట్రీ నాకు గుర్తులేదు. బైక్ మీద వెళ్తుంటే ఒక చక్కటి యవ్వన కాలంలో ఉన్నటువంటి మరొక దైవజనుడు లిఫ్ట్ ప్లీజ్ అని అడిగాడు. సరే, ఎక్కడికి బ్రదర్ అని అంటే, కొంత దూరం మీతో ప్రయాణం చేయాలి బ్రదర్, అక్కడ దిగిపోతాను అన్నాడు. ఈయనకు అర్థం కాలే. ఎక్కిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆయన నా వెనక కూర్చున్న ఆయన దైవజనుడు అని బైక్ నడిపిస్తున్న ఆయనకు అర్థమైంది. అన్నాక, బ్రదర్ గత రాత్రి ఒక సంఘటన జరిగింది పరలోక రాజ్యంలో తెలుసా అంటే, ఈయన చాలా ఎగ్జైట్గా ఉన్నాడు. అమ్మో, పరలోక రాజ్యంలో జరిగిందని ఈయన చెప్తున్నాడు అని అంటే, నాకంటే ఉన్నతమైన అభిషేకం కలిగిన దైవజనుడు ఏదో చెప్పబోతున్నాడు, నేనేదో క్రొత్త విషయాన్ని నేర్చుకోబోతుంది. చాలా చెవులు రెక్కించి బైక్ ఫాస్ట్గా పోనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అమెరికాలో లేదా ఇతర దేశాలలో మనకులాగా 20లో 30లో కుదరదు కదా, ఆ ట్రాఫిక్ రూల్స్ వేరు. సో వేగంగా వెళ్తున్నాడు, కాన్సన్ట్రేషన్ అంతా చెవులు రెక్కించుకొని వింటున్నాడు. ఏంటి బ్రదర్ అన్నాడు. రాత్రి తండ్రి అయిన దేవుడు ప్రధాన దూతను, గబ్రియేలును, మిఖాయిల్ను అందరినీ, ఏంజల్స్ బీ రెడీ, పట్టుకోండి, హార్న్స్ పట్టుకోండి, మీరు సౌండ్ చేయండి, కుమారుడు వెళ్ళిపోవాలి, రాకడ సమీపించింది, పదండి అని గట్టిగా గద్దించారట తండ్రి అయిన దేవుడు. అవునా? అయితే ప్రభు వచ్చేస్తున్నాడంటే వెంటనే కుమారుడైన క్రీస్తు తండ్రి పాదముల మీద పడి, తండ్రి ఇంకా రక్షించబడవలసిన వారు, ఇంకా సువార్త అందవలసిన వారు, ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఉన్నారయ్యా అన్నారు. వెంటనే దేవదూతలు సరే ఇంకొంత సమయం ఇస్తున్నాను అని చాలా రోషంగా తండ్రి అయిన దేవుడు వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పమని ప్రభువు నన్ను నీ దగ్గరకు పంపించాడు. దైవజనుడా, ఈ వార్త నువ్వు సంఘంలో చెప్పని బండి మీద వెళ్తున్నప్పుడే ఆయన అదృశ్యమైపోయాడు. ఇది ఇంతకీ వచ్చిన ఆయన ఎవరంటే దేవదూతట. ఇది జరిగింది సుమారుగా ఒక 15 years బ్యాక్. చాలా హల్చల్ అయింది ఇంటర్నేషనల్ న్యూస్లో. నాకు క్లారిటీ అంత తెలీదు కానీ డేట్స్ అవి. సో అది అవునా కాదనేది ఒకసారి ప్రక్కన పెడితే, దేవుడు ఎప్పటికప్పుడు వచ్చేయాలి అని రోషంగా చూస్తుంటే, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వము నుండి సర్వమానవాళి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఉన్నాడు. అందుకే నీ బాల్య దినము నుండి కూడా యేసయ్య వచ్చేస్తున్నాడని వింటున్నావు. నీ వృద్ధాప్యానికి వచ్చేసావు, నా బాల్యమును నేను వింటున్నాను, నా యవన కాలమునకు వచ్చేసాను ఇలా అనుకుంటున్నావు. కాదు కాదు, ఆయన వస్తున్నాడనేది వాస్తవం. నువ్వు అనుకుంటున్నట్టుగా నీ జీవితము నీ లెక్కలో 70, 80, 60, 80 కాదు కాదు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు 1000 దినాలు కదా. 1000 సంవత్సరాలు ఒక దినం ఆయనకి. సో జాగ్రత్తగా గమనిస్తే ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ సమీపంగా ఉన్న దినములో ఈ జనరేషన్, ఆనాడు సత్యాన్ని అపహాస్యము చేసిన సమాజం మొదట భక్తి చేసిన నోవాహు కుటుంబం లాగా ఈనాడు అపహాస్యము చేస్తున్న వ్యక్తులు చాలా మంది పెరిగిపోయారే. సువార్తకు నువ్వు అమ్మా ప్రభువుని నమ్ముకునంటే గతములో చెప్పినంత సులభంగా అదే అయినా సరే వస్తాడు అని అంటున్నావు. రాకడ మీద ఒకడు దౌర్భాగ్యమైన దుష్ట సినిమా ఒకటి తీశాడు. అది చూస్తున్నప్పుడు వాక్యం ఎరిగిన క్రైస్తవ రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ వాక్యం చెబుతుంది అది కాదు రాకడంటే. అసలు ఆయన వస్తున్నప్పుడు పర్వతాలు మైనంవలి కరిగిపోతే మనిషి నిలబడి వెటకారం చేస్తాడా యేసయ్యను? కాదు కాదు, అది కాదు రాకడా. ఆయన ముందు సకల దేవతలు సాష్టాంగ నమస్కారం చేస్తాయి, పర్వతాలు పారిపోతాయి. ఇదే వాక్యం చెబుతుంది. సర్వమానవాళి అయ్యో నీవు దేవుడు అని మాకు ముందే తెలుసుంటే నీకు మొక్కుదాం. అప్పుడు ఆయన అంటాడు, నరకములో అగ్నిలో కాలిపోతున్న ధనవంతుడితో యేసు ప్రభు వారు, అబ్రహాం గారు ఏమన్నారు అక్కడ? నువ్వు వెళ్ళక్కర్లేద్దయ్యా, మోషేయు ప్రవక్తలను నా కొరకు ప్రకటించడానికి ఉన్నారు, వాళ్ళ మాట వినలేనోడు చచ్చిపోయి ఒకడు మరలా బ్రతికెళితే వినేసేమి రక్షించబడడు, అక్కడ నమ్మితే చాలన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ కొరకు రక్షణ సువార్త ఎప్పుడు వినబడుతుంది, కానీ నువ్వు అపహాస్యము చేసావని అంటాడు. సో మూడవది ఏంటనంటే సత్యము నిమిత్తము అపహాస్యం జరుగుతుంది. క్రీస్తు రాకడ కొరకు కూడా అపహాస్యము జరుగుతుంది. అయినా నోవాహు కుటుంబములాగా క్రీస్తు రాకడ విషయములో, సత్యం విషయములో
నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నాలుగవది ప్రియమైన వారులారా చూడండి 11వ వచనం నుండి 6వ అధ్యాయము 11. భూలో పెరిగిపోవట్లేదా? ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు న్యూస్లో చూస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాలు తీసుకొని, లేదా ఇంకొకటి తీసుకొని, లేదంటే మరొక రీతిగాను కత్తులు కటారాలు పట్టుకొని బలవంతంగా బైక్స్ మీద, కార్ల మీద వెళ్తున్న వాళ్ళు దాడి చేసేవారు ఒకరు, మరొక రీతిగా అధికారములు ఉండి దాడి చేసేవారు మరొకరు. సో ఎక్కడికక్కడ బలాత్కారం, పరాయి స్త్రీని, పరపురుషుణ్ణి బలాత్కరిస్తున్న వ్యక్తులు, చిన్న బిడ్డలను బలాత్కరిస్తున్న వ్యక్తులు, అక్రమము లేకుండా బ్రతుకుతున్న వ్యక్తులు. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో ఒక చక్కటి మాటని తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ఆ మాటని మనము నేర్చుకోవాల్సిన వారమైన 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. బలాత్కారము, దుష్టత్వము, అక్రమం పెరిగిపోయింది. అనేకుల ప్రేమ ఏమైంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు తల నిరిసిన వ్యక్తి ఉంటే తాతయ్య అని సెక్యూర్గా నీ బిడ్డను ఉంచగలిగేదానివి, ఉంచగలిగేవాడివి కదా. ఒకప్పుడు మామయ్య అనంటే రే మావయ్యరా, వరస ఏదైనా తెలియని వ్యక్తి అయినా మామయ్య అంటే మామయ్యే, అన్నంటే అన్నే, తమ్ముడంటే తమ్ముడే, అంకుల్ అంటే అంకులే. ఇక్కడ ఆడవారైనా మగవారైనా ఒక రిలేషన్ పెడుతుంటే ఆ ప్రేమ ఆ వ్యక్తిలో నువ్వు చూడగలిగే ధైర్యం ఈ జనరేషన్లో ఉందా? నీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కానీ ఎదిగిన పిల్లల్ని కానీ ఉంచగలుగుతున్నావా? మగ బిడ్డలనైనా ఆడపిల్లలనైనా ఉంచగలిగే ధైర్యం ఉందా? సమాజం, భూలోకం చెడిపోలేదా? బలాత్కారంతో నింపబడలేదా? అంటే ఖచ్చితంగా ఇవి ఏ దినాలు? నోవాహు దినాలు కాదా? ఎందుకనంటే అక్రమము విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమకు రకరకాల రంగులు వచ్చేసినాయి. వాస్తవిక ప్రేమ ఇప్పుడు మానవ జీవితంలో లేదే. యేసుప్రభు వారు పౌలు గారి ద్వారా అంచె దినాల గురించి ఒక సూచన రాయించారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో, అంత్య దినములలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములు ఆడువారు అని చెబుతూ తల్లిదండ్రులకు అవిధేయులు అని అంటాడు, అజితేంద్రియులు అని అంటాడు, సజ్జన ద్వేషులు అని అంటాడు, అనురాగరహితులు అని అంటాడు. ఫైనల్గా 5వ వచనం నుండి పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇవన్నీ కనబట్టలేదా? కుటుంబాలలో స్వార్థం పెరిగిపోలేదా? బంధువులలో స్వార్థం పెరిగిపోలేదా? స్నేహితులలో స్వార్థం పెరిగిపోలేదా? అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు బ్రతకటం లేదా? మంచం మీద నిద్రపోతున్న కొడుకుని కూతుర్ని ఒక్క మాటతో నువ్వు లేపగలుగుతున్నావా ఇప్పుడు అసలు? మరి నీ చిన్నప్పుడో నా మట్టికి నాకైతే బాబు అన్న కేక నాన్నగారిది వినబడితే చాలు ఉలిక్కిపడి లేవాల్సిందే. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మ్యాక్సిమం జనరేషన్ అంతా ఎప్పుడైనా సెలవు అయితే పిల్లల్ని పడుకొని అని అంటే ఓకే, లేదా మార్నింగ్ ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు పడుకోండి అని ఆజ్ఞ ఇవ్వాలంతే. ఇప్పుడు లెగమంటే లేస్తున్నారా? లేచి మరలా సిట్టింగ్ పొజిషన్ ఒక అరగంట, 30 గంట, గంట అంతేనా? ఇక్కడ ఉన్న పిల్లలు నవ్వుకుంటున్నారు, నా గురించి చెప్తున్నారు పాస్టర్ గారని. నిజమే కదా. బ్రష్ చేయమనడానికి, స్నానం చేయమనడానికి, సెల్ ఆపండి అని అనడానికి, యూనిఫామ్ వేసుకోండి అని, ఎన్ని మాటలు! ప్రతిసారి ట్రైనింగ్, రోజు ట్రైనింగేనా? పిల్లలు, మీకు అర్థం కాని ఒక భయంకరమైన విషయం ఏంటంటే మీలో అవిధేయత పెరిగిపోతుందని. ఆ తరములో మీరు ఉండకూడదు. పైన కూర్చున్న మగపిల్లలు ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు వాళ్ళు. అవిధేయత పెరిగిపోతుందని అంటే మీరు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారని అంటే
సృష్టికర్త అయిన దేవునికి కూడా మీరు అవిధేయులైపోయారు అని అర్థం. యోహాను పత్రికలో కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనబడిని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? సరే, దానిని విధేయతకు మార్చుకుంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధేయత చూపను నీవు 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, నేను దేవుని మాట వింటానంటే దేవుడు ఎందుకు నమ్ముతాడు? దేవుడు ఎందుకు నమ్ముతాడు? అమ్మకి నాన్నకైతే అమ్మో దేవునిలో బాగుంటాడండి, కానీ మా విషయములని అమ్మా నాన్న కాంప్రమైజ్ అయిపోవచ్చేమో, కానీ దేవునికి హృదయ అంతరంగ రహస్యాలన్నీ తెలుసు. గనుక అవిధేయత రానివద్దు మీ జీవితంలో. విధేయత ఆశీర్వాదానికి సూచన. నోవాహు తరమంతా విధేయతగా బ్రతికేశారు, దుష్టత్వంతో బలాత్కారంతో బ్రతికారు. అలా జీవించొద్దు మీరు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఇవన్నీ మనము క్రీస్తు రాకడకు సమీపంగా ఉన్నాము అనడానికి సూచనలు. ప్రియులరా, మరొకటి ఏంటో తెలుసా? లేక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రిపరేషన్, ఆధ్యాత్మిక సిద్ధపాటు లేకపోవడం. ఆధ్యాత్మిక సిద్ధపాటు విశ్వాసి జీవితానికి చాలా అవసరం. ఆధ్యాత్మిక సిద్ధపాటు అనేసరికి నేను ఎప్పుడూ చెబుతాను, భక్తికి నో షార్ట్ కట్స్, పరలోక రాజ్యానికి నో షార్ట్ కట్స్, పరలోక రాజ్యానికి నో రికమెండేషన్స్. మా పాస్టర్ గారు రికమెండ్ చేస్తారు, పాస్టర్ గారిని యేసయ్య రికమెండ్ చేయాలి, మళ్ళీ పాస్టర్ గారు రికమెండ్ చేస్తారట. ఇలాంటి విశ్వాసములు కొన్ని సంస్థలు ఉన్నాయి. నువ్వు అలాంటి బోధలు నమ్మొద్దు. ఒక మనిషి రికమెండ్ చేసేది కాదు. నీవు నీతిమంతుడిగా బ్రతికితే, నీ పేరు జీవగ్రంథములో ఉంటే, అక్కడ లూసిఫర్ కాదు కదా, గబ్రియేలు కాదు కదా, ఎవ్వరు నిన్ను ఆ ద్వారమున ఆపడానికి అనుమతి లేదు. యేసు రక్తములో కడగబడి జీవగ్రంథములో నీ పేరుంటే ఖచ్చితంగా రాజ టీవీ తెలిపోవాల్సిందే. పేరు లేకుండా నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా కూడా నీకు నో ఎంట్రీ. అది గుర్తుపెట్టుకో. రికమెండేషన్స్ ఉంటాయనుకుంటున్నావా? భక్తికి షార్ట్ కట్స్ ఉంటాయనుకుంటున్నావా? నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని వాక్యంతో అది చెయ్యాలి. ప్రతిదినము వాక్యము చదవాలి. దివారాత్రము దేవుని వాక్యమునందు ఆనందిస్తూ ధ్యానించువాడు ధన్యుడు. అది లేకపోతే ఆధ్యాత్మిక సిద్ధపాటు నీకు లేనట్టే. చదువుతున్నారా వాక్యాన్ని? యవనస్తులు, పైన కూర్చున్న చిన్న బిడ్డలు వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే తత్వం ఉందా? ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నారా? దేవునితో సహవాసములో ఉంటున్నారా? ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండండి. వాక్యం ఇది కదా చెబుతుంది. మెలకువ కలిగిన ప్రార్థన, జాగ్రత్తగా కనిపెట్టి చూసుకునే ప్రార్థనా జీవితం ఉందా? ఏం చేస్తున్నారు పిల్లలు? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన వ్యక్తిగతంగా దేవునితో చేస్తున్నారా? దేవునితో కన్నీటితో ప్రార్థించే అనుభవాన్ని తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పించి, ఎందుకు ఏడవాలమ్మా, ఎందుకు కన్నీరు రావాలి, కన్నీరు ఎలా వస్తుంది అని అడిగి మీ దగ్గర మీ పిల్లలు కన్నీటి విద్య నేర్చుకుంటున్నారా? ఇప్పుడప్పుడే ఎందుకండి పాస్టర్ గారు? ఇప్పుడప్పుడే కాకపోతే ఇంకెప్పుడు? ప్రసవ వేదన ఏంటో అర్థం కావాలి వాళ్ళకి. ప్రభువు మనసు ఏంటో అర్థం కావాలి. వివేకముతో దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి యెహోవా కనుదృష్టి చూస్తుంది. లోకమంతా సంచరిస్తుంది, లోకమంతా తిరుగులాడుతున్న దేవుని కనుదృష్టి నీ కుమారుడి దగ్గరకు వచ్చేసరికి, నీ కుమార్తె దగ్గరకు వచ్చి ఆగిపోవాలా? అమ్మో, నా కుమారుడు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడు. నోవాహు మీద ఆగింది, నోవాహు కుమారుల మీద ఆగింది, ఆ కుటుంబం మీద ఆగింది. అందరూ చెడిపోయారు, అందరికీ తీర్పిచ్చేయాలనుకున్నాడు. ఒక్కసారిగా కన్నలా తిరిగి వచ్చేసరికి నోవాహు ఆ తరములో నీతిపరుడును నిందారహితుడును యెహోవా కృపను పొందుకున్నవాడు అయ్యాడే. ఈ తరములో నీ కుమారుడు, నీ కుమార్తె, నువ్వు, నీ భార్య, నువ్వు, నీ భర్త ఒక నోవాహులా ఎందుకు ఉండలేకపోతున్నారు? నీ పిల్లలు నోవాహు సంతానములా ఎందుకు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటనంటే, తర్వాత lack of spiritual life. దేవుని ఆధ్యాత్మికతకు వారిని సిద్ధపరచడం లేదు. పశ్చాత్తాపం ఏంటో తెలియచేయటం లేదు, మోకరింప చేయటం లేదు.
వాక్యాన్ని చదివి నేర్పించండి. వాక్యాన్ని ప్రార్థనలో పెట్టండి. పిల్లల్ని పరిశుద్ధతలో వారు నిలవగలుగుతారు. పరిశుద్ధతలో వారు నిలదొక్కుంటారు. లోకము యొక్క దాడి ఎంత మాత్రం బిడ్డలపై ఉన్నదప్పుడు వారికి అర్థమైపోద్ది సర్వాంగ కవచం ఏంటో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవడం, విశ్వాసమును డాలు పట్టుకోవడం, వాక్యమును ఖడ్గం పట్టుకోవడం, ఎల్లప్పుడూ ప్రార్థనతో పట్టుదల కలిగి ఉండడం. ఇవన్నీ వారు బాల్యం నుండి నేర్చేసుకుంటారు. ఎల్లప్పుడూ యుద్ధ వీరులుగా ఉంటారు. ఎవ్వడు కూడా వారి విశ్వాస జీవితాన్ని కదిలించలేడు. అందుకే నేటి తరంలో అక్కడ ఉన్న వారికి ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, దేవుని కొరకైన చింత లేదు. ఇందులో ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఆ తరంలో ఆధ్యాత్మిక సిద్ధపాటు లేకపోవడం వెనుక ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటో తెలుసా? మొదటిది ఆల్రెడీ చెప్పాను, దేవుణ్ణి వెతుకువారు కాదాలని. రెండోది ఏంటో తెలుసా? భయము లేనివారు. భయం లేనివారు. కీర్తన 4:4 ఏం చెప్తుంది? భయమునుంది పాపము చెయ్యకుడి అనుంది. భయం లేకపోవడమే కదా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, 16వ అధ్యాయం 6వ వచనం, ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకునుట, చెడుతనమును విడిచిపెట్టుట, పరిశుద్ధత కలిగి ఉండుట, ఈ మాటలు కదా చెబుతున్నాయి. కీర్తన 19:9 ఏం చెప్తుంది? యెహోవా యందలి భయము పవిత్రమైనదని చెబుతుంది కదా. యెహోవా యందలి భయం అనే అలంకారము నీ పిల్లలకు, నీకు, నీ కుటుంబానికి ఉన్నదా? లేకపోతే ఆనాటి తరంలో నోవాహు కాకుండా మిగిలిన వారి జాబితాలోకి వెళ్ళిపోతావు. ఉంటే నోవాహులా ఉంటాం. ఆలోచించుకుందాం. ప్రభు బల్లను సమీపించడానికి వచ్చేసాం. ఒకవేళ ఇదే ఆఖరి ప్రభు భోజన సంస్కారం అయితే, ఇప్పుడే కడబూరధ్వని మ్రోగేస్తే పరలోక రాజ్యానికి ఎంతమంది ఎత్తపడతాం? నాతో సహా ఎంతమంది వెళ్తాం? తనువు నాదిదిగో గైకోను నా ఇష్టము అని ప్రార్థించినంత సులభం కాదు. ఇదిగో దేవా నా జీవితం శరణము నీ శరణమని వేడుకున్నంత సులభం కాదు. పాటంత సులభం కాదు భక్తి జీవితం. నువ్వు అంచలంచలుగా ఎదుగుతుండాలి. దేవునితో లోతైన ఆత్మీయ అనుభవానికి వెళ్ళిపోతే ధోని నిండైన ఆశీర్వాదాలు, వాళ్ళ పిగిలిపోయేంత ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. నీ తరాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. భూమి ఉన్నంత కాలము, దేవుని కృప భూమి మీద ఉన్నంత కాలం నీతిమంతులుగా నీ తరము పిల్లలు ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుతూనే ఉంటారు. కారణం ఏంటనంటే వారిని దేవుని భయములో పెంచావు కనుక. విస్తరణ వినాశనానికి దారితీస్తుంది. ఆ విస్తరణలో నోవాహు లేడు. నోవాహు సంతానము కొరకు ప్రయత్నించాల. తన పిల్లలు సంతానం కొరకు ప్రయత్నించాల ముందు దేవుని సువార్త పరిచర్యల ముందుకు వెళ్ళిపోయారు. రెండవదిగా వారు నిర్లక్ష్యంగా లేరు. సువార్త ప్రకటన ప్రారంభం నుండి ముగింపు వరకు ఏమి తిందుమో ఏమి త్రాగుదమని ఆలోచన కలిగిన వారు కదా. ప్రభువు కొరకైన, ప్రభువు రాజ్యము కొరకైన, పరలోక పౌరసత్వం కొరకైన ఆసక్తి కలిగి పనిచేశారు. మూడవదిగా సత్యాన్ని అపహాస్యం చేస్తున్న తరములో సత్యం కొరకు వీరు మొండిగా, స్థిరంగా, ధైర్యంగా నిలిచారు, పనిచేశారు. నాలుగవదిగా దుష్టత్వముతో, అక్రమముతో ప్రేమ చల్లారిపోయిన తరములో ప్రభువు కొరకు రోషంగా, పరిశుద్ధంగా బ్రతికారు వీళ్ళు. ఫైనల్గా ఆధ్యాత్మిక సిద్ధపాటు లేని తరములో సిద్ధపాటు కలిగి వాడలోనికి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేనందుకే కదా బుద్ధి లేని కన్యకలుగా 5 ఉండిపోయారు. మీకు విషయం తెలుసా? చాలామంది అనుకుంటారు 5 పడుకున్నారు, 5 పడుకోలేదు. కాదు, వాక్యం అది చెప్పటం లేదు. వాక్యం అది చెప్పటంలా 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకున్నారు. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు ఆలస్యం అవుట చూసి నిద్రపోయారు. 10 మంది కన్యకలు స్వర విన్నప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అన్నప్పుడు లేచారు. 10 మంది కన్యకలు కూడా దివిటీలను సరి చేసుకున్నారు. కాకపోతే ముందుగానే సిద్ధపాటుగా ఉన్నవారు దివిటీల నిండా నూనె నింపుకొని వచ్చారు. సిద్ధపాటు లేనివారు ఆ స్వరం విన్నారు, దివిటీలు నింపుకోవడానికి టైం పట్టింది. ఈలోపు వచ్చే పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు.
సిద్ధపాటు లేకపోతే విడిచిపెట్టబడతాం. గనుక సరిపోయిందా ఈ తరము, నోవాహు తరము? గనుక సిద్ధపడాలి. అప్పుడు జలప్రళయం, ఇప్పుడు అగ్ని ప్రళయం. అప్పటికంటే ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. సూచనలు చాలా కనబడుతున్నాయి. సిద్ధపడదాం. ప్రభువుకు మనల్ని అప్పగించుకుందాం. దేవా, నోవాహు ఆ తరములో ఎలాగ తన కుటుంబాన్ని వాడలోనికి ప్రవేశింపచేశాడు, నేను నా కుటుంబము ఈ తరములో నీ రాజ్యములోనికి, నేను నా తరము, నా పిల్లలు ప్రవేశించాలి. అట్టి కృపతో, అట్టి నీ రక్తముతో మమ్మల్ని కడగమని అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమేన్.